అందరూ కనుక నుంచుని వందే కృష్ణం పులకితయామిని పుల్లర వందే గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు శుభాశీస్సులు. ఇక్కడ పండిన వంకాయలు, గోంగూర, తోటకూర, ఆ కూరలతో మేము పిల్లలకు వడ్డిస్తున్నాం. స్వీట్ రాగి మాటలు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా బెల్లంతో. అంటే ఐరన్ స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం. అలాగే డిజిటల్ బోధన చూడండి, ఆల్రెడీ మనకి ఒక టీవీ పెట్టాం. హెల్త్ చెకప్ చేస్తారు పిల్లలకి, వీళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, వీళ్ళ సరైన పోషణ ఉందా లేదా. ఇవి ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సత్యవతి గారు, రామలక్ష్మి గారికి మన కెమెరాని తీసుకొచ్చి ఒక ఫోటో స్టేజ్ ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని, మీ తోటి టీచర్ని, మా వీరబాబు మేము ప్రత్యేకంగా చేరుకుని పెట్టుకున్నాం. ఇంత కార్యక్రమంగా ఇంత చక్కగా చేసినందుకు మీ అందరూ కూడా చాలా అభినందనలు తెలుపుకుంటూ మా గ్రామం తరఫున నాకు వర్షంతోనం తెలియజేస్తున్నాను. ప్రతి పేరెంట్స్ కూడా ఇంపార్టెంట్గా ఇవ్వాల్సింది ఒకటే చెప్తున్నారు, మీ పిల్లలు మీరు ఇక్కడ వచ్చి జాయిన్ చేయడం కాదు, మన పక్కనే కొంతమంది అంటే మన గ్రామంలో చదువుకైనా దేనికైనా చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పలేకపోతుంది మేడం గారు. Dance performance by third class students. Continuous efforts and hard work lead to excellence. So children, enhance your patience. All the best. Thank you. Assam, Dispur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Andhnagar, Haryana, Chandigarh. చెట్టు వంచకుండా కమ్మ వంచండి, కమ్మ ఉరగకుండా పూలు కోయండి, కోసిన పూలని దండ గొచ్చండి, దండ తిక్కుకెళ్ళి చేతకెవ్వండి, రామ పేరమ్మ సిరిమల దండ. పుత్రుని కనుగొని పొగడగా పుత్రో సాహంబు నాడు పందరు సుమతి, పరుల కొరకే నదులు మా పాఠశాలలో మాకు చదువునివ్వడమే కాకుండా పోరాడి గెలుచుకునే హక్కు. ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు. But also about learning, teamwork and confidence. April 1891. పిల్లలు కల్చరల్లోనే కాదు అకాడమిక్స్లో పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఇలాంటి ఇస్తే పిల్లలు చైర్మన్ గారు కూతురండి అదృష్టం. సార్ పిల్లల్ని విద్యలో కూడా ఇదే విధంగా మీరు చక్కగా చదువుతుందండి మీ పాప. ఉయ్యాలా ఉంటుందిగా సార్ ఇప్పుడు మన ఊరు తరఫున అందరికి కూడా ఈ స్టాఫ్ కి మన హెచ్ఎం గారికి కూడా మరొకసారి అందరూ కంగ్రాట్స్ అమ్మా. ఇప్పుడున్న దయచేసి రావాలి ప్లీజ్ గామా. థ్యాంక్ యూ అండి. సత్య నెక్స్ట్ మ్యూజికల్. Hi children, I am Mother Teresa. Let's all be thankful to God. Mata ki jai, Bharat Mata ki jai, Bharat Mata. Chanda mama ba, Koli mama baro. Chanda ki uyala untundiga.
వీళ్ళు ముగ్గురు పిల్లలు, ఆకులు మీనా, అలాగే ఇంకా ఉన్నారు వీళ్ళు మైగ్రేషన్ బాతులు మైగ్రేట్ అయ్యి ఎక్కడికెక్కడ వస్తా ఒక 2 months 3 months ఉండి వెళ్ళిపోతూ ఉంటారండి, 15 రోజులు. వారిని మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మేము ఈ గ్రామంలో తిరిగాం, అప్పటికే ఎన్రోల్మెంట్ చేసేసారు. సో మా టీచర్స్ ఆటోలో వస్తూ ఇక్కడ పిల్లలు ఉన్నారని ఆగి వీళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళితే వాళ్ళు మాత్రం సుముఖంగా లేరు పాఠశాలకు పంపించడం. ఎందుకు ఏమో మా పిల్లల ఇబ్బంది భయమో అనే ఫీలింగ్తో ఉన్నారు. చాలా ఒప్పించడానికి ప్రయత్నించారు, అయినా అది పూర్తిగా సఫలం అవ్వలే. అంటే సఫలమైంది, పూర్తి కావలే. అప్పుడు చైర్మన్ గారు నాకు చెప్పారండి, మేమిద్దరం వెళ్ళి వారిని ఒప్పించడానికి ప్రయత్నించాం. అయితే అప్పుడు కూడా మా ఫాదర్ చెప్తాం మేము మళ్ళీ వస్తామని అన్నారు. అంటే ఇది ఏదోలాగా మానేద్దామని చూశారు. అలా కాదు, మీరు సైకిల్ వేసుకుని ముందున్నారండి, మేము వెనకాల బండి మీద అలా నెమ్మదిగా వస్తామని మేమందరం కలిసి నెమ్మదిగా స్కూల్కి తీసుకొచ్చి అప్లికేషన్ ఫిల్ చేయించాం. ఆ తర్వాత ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు రాజమండ్రి వెళ్ళిపోయినా, రాజమౌళి వెళ్ళిపోయినా అసలు స్కూల్ మానడం అనేది లేదు, నాటుకి ఇచ్చి పంపుతారు. నేను అన్నాను లోకల్ స్కూల్లో జాయిన్ చేస్తాను, అక్కడ మీరు పిల్లలు ఇబ్బంది పడొద్దని చెప్పిన పిల్లలు ఈ స్కూల్కి అలవాటు పడ్డారండి, ఇక్కడికి పంపుతాము అని అన్నారు. సో వారి మాటలు అంటే వారి ఫీలింగ్ ఎలా ఉందో వారి మాటల్లో వింటారని ఒక్కరోజు కూడా పాఠశాల మానలేదండి పిల్లలు. సో ఈ విషయం మీద వారి స్పందన తెలియజేయాలని మీనా గారిని కోరుతున్నాను. కూడొచ్చిన పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నా నమస్కారాలండి. మా టీచర్లకి మా సార్కి నమస్కారాలండి. మా పిల్లలు మేము బాతులండి, మేము బాతులు మెప్పుకున్నాము. మా పిల్లలు అసలు స్కూల్లోనే ఎప్పుడు మేము జాయిన్ చేయలేదు, ఎక్కడో మాతోనే ఉండేవాళ్ళు మా పిల్లలు. అలాంటి మా సార్ మా టీచర్లు వాళ్ళు రోజుకి వెళ్తుంటే వాళ్ళు చూసి మా పిల్ల స్కూల్లో వేయండమ్మా అని అన్నారు. అంటే మేము ఒక చోట్ల ఉండమమ్మా, 10 చోట్ల మేము తిరుగుతాం, మేము బాగుతూ అంటే మీరు వేయనమ్మా, వీళ్ళు చక్కగా చదువుకుంటారు, వీళ్ళు చదువుని ఎంతకమ్మా మీరు పాడు చేస్తున్నారు అనేసి అన్నారు మా టీచర్లు. అది ఇదిగా వాళ్ళ మాటలు విని మేము మళ్ళీ స్కూల్లో వేసి అక్కడ ఇప్పుడేమో మా పిల్లలు చక్కగా చదువుకుంటున్నారని మంచి పొజిషన్లో ఉన్నారు మా పిల్లలు. మా టీచర్లకి మా పిల్ల ఇప్పుడు మంచి పొజిషన్లో ఇప్పుడు మా మాటలను